మూడో విడత పంచాయతీ ఎన్నికలైతే చివరి దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. మరో గంట మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటివరకైతే చిన్న చిన్న ఘటనలు మినహా ప్రశాంతంగా అయితే పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సరళి కూడా చాలా ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు ఎన్నికల అధికారులు. ఇప్పటివరకు కూడా పోలింగ్ శాతం కూడా ఒక అంచనా అయితే వచ్చింది. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఉందో ప్రస్తుతం లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు. స్వామికిరణ్ చెప్పండి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో గంట సమయంలో ఈ పోలింగ్ అంతా కూడా ముగియనుంది. మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగు బూత్ దగ్గర ఉన్నాం. ఈ పోతులమడుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు అన్ని వాళ్లలో సగటున 80% పైగా ఇప్పటికే పోలింగ్ అనేది నమోదైంది. ప్రస్తుతం అందుకనే మనకు చూడొచ్చు ఇక్కడ ఎవరు కూడా పెద్దగా ఓటర్లు బార్లు దిగినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా చూస్తే ఈ అన్ని వార్డులలో జరిగినటువంటి పోలింగ్ శాతాలను సగటున గమనిస్తే 80% పైగానే ఈ గ్రామంలో పోలింగ్ అనేది మనకు నమోదై ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి జిల్లాల వారీగా పరిశీలిస్తే మనకు జిల్లాల వారీగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈరోజు బాలనగర్, జడ్చర్ల, అలాగే భూత్పూరు, మూసాపేట, అడ్డాకుల ఈ 5 మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ 5 మండలాల్లో కూడా 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనాయి. ఆ మిగిలిన గ్రామ పంచాయతీలు వార్డు సభ్యులకు ప్రస్తుతం ఎన్నికలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఈ జడ్చర్ల మండలం శంకరాయపల్లి గ్రామంలో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో మనకు అక్కడ ఎలక్షన్స్ జరగడం లేదు. కానీ వార్డు ఎక్కడైతే నామినేషన్లు జరిగాయో దానికి సంబంధించినటువంటి వార్డులకు మాత్రం శంకరాయపల్లిలో ఎలక్షన్స్ అనేది కొనసాగుతున్నాయి. ఇక ఈ మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడ కూడా మనకు అవాంఛనీయ సంఘటనలు ఏది జరగలేదు. పోలింగ్ శాతం కూడా అధికారికంగా వాళ్ళు 11 గంటల వరకు వెల్లడించిన దాని ప్రకారం అయితే 60% పైగానే ఉంది. 1 గంటకు మరోసారి బులెటిన్ వాళ్ళు విడుదల చేస్తారు. అంటే మొదటి 2 విడతల్లో జరిగినటువంటి పోలింగ్ కంటే మెరుగైనటువంటి పోలింగ్ శాతం ఈసారి నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లాలో మనకు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మండలాల్లో పోలింగ్ కొనసాగుతుంది. అచ్చంపేట, అమరాబాదు, కదర, అలాగే లింగాల, ఉప్పునూతల, చారగొండ ఈ మండలాల్లో ప్రస్తుతం పోలింగ్ అనేది కొనసాగుతుంది. అక్కడైతే ఏ అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. కాకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడినటువంటి తండాలు, గ్రామ పంచాయతీల్లో అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే 5 గ్రామాల్లో అక్కడ మొత్తం 6 గ్రామాల్లో నాగర్ కర్నూలు జిల్లాలో ఎలక్షన్స్ జరగట్లేదు. నామినేషన్ దాఖలు కాలేదు. చారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామం అక్కడ డిండి జలాశయం, డిండి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా అక్కడ ఎన్నికలను బహిష్కరించారు. తర్వాత అమరాబాద్ మండలంలో ఉన్నటువంటి వంగూరోన్పల్లి, కల్వలోన్పల్లి, కుమ్మరోన్పల్లి, ప్రశాంత్ నగర్, లక్ష్మాపూర్ అనే గ్రామాల్లో ఎన్నికలను బహిష్కరించడం జరిగింది. ఈ 5 గ్రామాలు మినహా మిగతా గ్రామాల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలు అక్కడ 18 ఉన్నాయి. ఆ 18 గ్రామ పంచాయతీలో ఎలక్షన్స్ సర్పంచ్ పదవికి లేవు. నాగర్ కర్నూలు జిల్లాలో చూస్తే ఇక్కడ అంటే పెద్దగా అవాంఛనీయ సంఘటనలు ఏం లేవు. గత 2 విడతల ఎన్నికల్లో కూడా బ్యాలెట్ పత్రాలు తారుమారు కావటం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. కానీ ఈసారి మాత్రం అలాంటి సంఘటనలు కూడా ఇక్కడ మనకు కనిపించలేదు. ఇక నారాయణపేట జిల్లాకు వస్తే నారాయణపేట జిల్లాలో మక్తల్ నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వా ఈ మండలాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని అధికారులు వెబ్కాస్టింగ్ ద్వారా అలాగే స్వయంగా విజిట్ చేయడం ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అటు వనపర్తి జిల్లా కానీ, జోగులాంబ జిల్లా కానీ, వనపర్తి జిల్లాలో మనకు పెబ్బేరు, శ్రీరంగపూర్, అలాగే వీపనగండ్ల, పానగల్లు, చిన్నంబావి ఈ మండలాలలో ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవెల్లి, ఇటిక్యాల, అలంపూరు, ఉండవెల్లి, మానవపాడు ఈ మండలాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. అక్కడ కూడా ఏకగ్రీవాల పంచాయతీల పోటీ మిగతా వాటికి జరుగుతున్నాయి. పోలింగ్ మొత్తం సరళిని కనుక చూస్తే ఇప్పుడు 1 గంట సమయానికి దాదాపు 80% వరకు నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. 11 గంటల వరకు బులెటిన్స్ విడుదల చేసినంత ప్రకారం అయితే మహబూబ్ నగర్ 60% పైగా ఉంది. మిగిలినవి 55 నుంచి 60% మధ్యలో ఉన్నాయి. అయితే అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 1 గంట వరకు గ్రామాల్లో ఉన్నటువంటి ఓటర్లంతా వినియోగించుకోవాలని చెప్పేసి అటు అధికారులు గతంలోనే ప్రచారం చేశారు. ఓటర్ స్లిప్పులు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ గుర్తించినటువంటి కార్డులను తీసుకొచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇక బందోబస్తు పరంగా చూస్తే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ ముగిసి అభ్యర్థుల ఖరారు అయ్యేంత వరకు కూడా
పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తును పెంచారు. అలాగే వెబ్ కాస్టింగ్ ఉంటుంది. దీంతోపాటు సర్వేలెంట్ టీమ్స్ కూడా రెగ్యులర్గా ఆ ప్రాంతాలను విజిట్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కన్నా ఎప్పటికప్పుడు వాళ్ళు పర్యవేక్షణ అనేది చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గత 2 విడతలు ఏ విధంగా అయితే జరిగాయో సక్సెస్ఫుల్గా జరిగాయో ఈ 3వ విడత కూడా అదే విధంగా విజయవంతంగా పోలింగ్ పూర్తవుతుందని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పోలింగ్ పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్, ధన్యవాదాలు స్వామి కిరణ్.